సభ. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై కాంగ్రెస్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై కాంగ్రెస్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు జై శ్రీరామ్ 28వ డివిజన్ సోదర సోదరమణులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ TUF-IDC ఫండ్ ఏదైతే శాంక్షన్ అయిందో డివిజన్కు ₹1 ఓవరాల్గా అర్బన్లో 60 కోట్లు శాంక్షన్ అయింది. దాంతో భాగంగా ఇక్కడ 28వ డివిజన్లో భూమి పూజ చేయడం జరిగింది. ఈ భూమి పూజ ఎలక్షన్లు ఉన్నాయి అన్నందుకే ఒక 15-20 రోజులు లేట్ అయితే వచ్చింది. గత ప్రభుత్వం మాత్రం మాదిరి కాదు. గత ప్రభుత్వంలో 2.5 ఏళ్ల కింద ఏదైతే R&B ద్వారా డివిజన్కు ₹1 శాంక్షన్ అయిందో ఆ మాదిరి అటువంటి భూమి పూజ కాదు ఇది. ఈ భూమి పూజ ఎలక్షన్లు ఉన్నందుకు కొద్దిగా లేట్, అప్పుడు ఎలక్షన్ కాగానే ప్రారంభమవుతుంది. ఫండ్ శాంక్షన్ అయింది, కాంట్రాక్టింగ్ అయింది, టెండరింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు, ఎందుకంటే ఇది అభివృద్ధి అనేది ఏ ఒక్క పార్టీకి సంబంధం కాదు. కానీ కాంగ్రెస్ నాయకులు ఏమనుకుంటున్నారంటే బీజేపీ ఈడ ఎమ్మెల్యే ఉన్నాడు, అది మర్చిపోకూడదు. ప్రభుత్వం ఇచ్చినా కానీ ప్రభుత్వం ఇస్తున్నది ప్రభుత్వం సొమ్ము కాదని, ప్రజల సొమ్ము. ఈ TUF-IDC చాలామందికి తెలియదు, ఒకటి క్లియర్ చేస్తుంది. ఇది ప్రభుత్వం ఖజానాలకి వెళ్ళి వస్తలేదు, ఇది లోన్ ప్రాసెస్. లోన్ తీసుకొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి లోన్ తీసుకొని డివిజన్కు ₹1 TUF-IDC అంటే లోన్ ప్రాసెస్. ఏదేమైనా కానీ మనకు అభివృద్ధి ముఖ్యము, కలిసికట్టుగా పనిచేద్దాం. ఇక్కడ R&B గత ప్రభుత్వ హయాంలో BRS ఎమ్మెల్యే ఉన్నందుకు, ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ ఉన్నందుకు 2.5 సంవత్సరాల నుండి 6 ప్యాకేజీలది ఏదైతే పాత TUF-IDC ఆగిపోయినాయండి. 6 పనులు
ఇప్పుడు సీసీ డ్రైన్స్ అన్ని డ్రైన్లేనా ప్రభాకర్? ట్రైన్ రోడ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏది ఇప్పటిది ఇదా? ఇందూరు పాత గల్లీ ఇది. అందుకే డ్రైన్స్ ఎప్పుడో నిర్మాణమైనవి. 35 ఏళ్ళ కింద నిర్మాణమే. అప్పుడు చిన్న డ్రైన్లు. పెద్ద వర్షం వస్తే నీళ్లు చాలా చోట్ల రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. దానికోసమే ముఖ్యంగా డ్రైన్స్ పెట్టడం జరిగింది. 6 డ్రైన్లు ఈ ప్యాకేజ్లో. దాంతోపాటు నాకు ఎమ్మెల్యే స్పెషల్ ఫండ్ 5 కోట్లు వచ్చినందుకు ఈ డివిజన్కి 20 లక్షలు కూడా నేను పెట్టడం జరిగింది. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని సర్వేలు కూడా ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ మీద బీజేపీ మేయర్ కూర్చుండబోతుందని సర్వేలు చెప్తా ఉన్నాయి. నేను చెప్పడం కాదు, నా సపరేట్ సర్వే ఏం లేదు. టీవీలలో చూస్తూ ఉన్నాం, మీడియాలో చూస్తూ ఉన్నాం. అయితే బీజేపీ వస్తే ఏం చేస్తుంది అని ప్రతిపక్షాలు అడగచ్చు. బీజేపీ ఎక్కడుందో అక్కడ అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, అక్కడ అవినీతి ఉండదు. నేను ఎమ్మెల్యే అయినా 2 ఏళ్ళు అయింది. నిజామాబాద్ ఇందూరు ప్రజలు ఎవరైనా కానీ మా ఎమ్మెల్యే గారు ₹1 తీసుకున్నాడని ఎవరన్నా అంటే నేను సిద్ధంగా ఉన్న మాట్లాడతాను. 7 సంవత్సరాల నుండి ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నాడు. ఈ ₹1 ఎక్కడైనా కరప్షన్ ఉందా అన్నట్టు చూపెట్టండి, దానికి మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది బీజేపీ అంటే. ఇప్పుడు ఏదైతే ఈ ప్యాకేజ్ అయిన తర్వాత ప్రతి డివిజన్లో కూడా మళ్ళీ కొత్త ప్యాకేజ్ ఉంటుంది. మళ్ళీ మిగిలిపోయిన పనులు ఏంటిది? ఈ ప్యాకేజ్ తర్వాత కూడా నిరంతర అభివృద్ధి ప్రక్రియ ఉంటుంది. మళ్ళీ 28 డివిజన్లో ఇంకేం పనులు ఉన్నాయి. అక్కడ అప్పుడు కొత్త కార్పొరేటర్ కాబోతాడు. వాళ్ళతో మాట్లాడి కొత్త లొకేషన్లు మళ్ళీ తీసుకొని మళ్ళీ అభివృద్ధి కోసం మేము ప్యాకేజ్ పెడతాం దీంట్లో. కనుక ఎవరు కూడా మనము ఎలక్షన్లో పోటీ చేయండి. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, ఇటు ముస్లిమ్స్ కూడా ఇలా ఉన్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏం ఫికర్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే చెప్పేసుకున్నారు. ఫికర్ లేదు, ముస్లిం అంతా మాదే అంటున్నారు. కానీ వాళ్ళు గోడ మీద పిల్లులు ఎక్కుంటారు. జాగ్రత్తగా ఎటుతో అటు వాళ్ళు సపరేట్ అటు వంగేటోళ్ళు ఇవ్వాలి. నేను అసెంబ్లీలో చూస్తున్నా. మొన్నటిదాకా కారుకు సపోర్ట్ చేసారు, ఇప్పుడు చేతి అంటున్నారు. అదే వాళ్ళు ఎటు చేస్తున్నారో తెలియదు. పతంగి కనిపిస్తే అందరినీ మొదలుపెట్టారు. అంతేనా? పతంగి కనిపిస్తే వాళ్ళ కోళ్ళు కనిపించారు. ఇప్పటికీ వాళ్ళ మీద ఆధారపడితే గల పని గట్టిపండిది. కనుక మరి ఒక్కసారి ఈ సందర్భంగా 28వ డివిజన్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, కాపు సంఘం ఉండిన పెద్దలకు, కాపు సంఘం పెద్దలకు, అన్ని కుల సంఘాల పెద్దలకు, సోదరమణులకు, మా కాంగ్రెస్ మా అక్క వచ్చింది, మా కాంగ్రెస్ అక్క కూడా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను.